సుకుమార్ గారు కాల్ చేశారు కదా సినిమా చూసిన తర్వాత, అప్పుడు మీ ఫీలింగ్? యాక్చువల్లీ సుకుమార్ గారు మేము అంటే సుకుమార్ గారు ఎంత బిజీగా తెలుసు కాబట్టి ఒకటి రెండు సార్లు షోకి వస్తారా లేదా అన్న టైప్లో మేము అనుకున్నాం అనమాట. ఇంకా ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే లేదు, ఆయన ఉన్న బిజీకి ఏంటి పరిస్థితి అనేసి అర్థం కావట్లేదు కాబట్టి హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి పెట్టేశాం. సుకుమార్ గారు వాళ్ళ ఇంట్లోనే పెట్టేశాం. ప్రొజెక్టర్ అంతా సెట్ చేసి సార్ ఇష్టం, ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు అని చెప్పేసి పెట్టేశాం. ఈరోజు చూస్తారు లేదు రేపు చూస్తారు అనేసి మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఒకరోజు చూస్తారేమో అన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూస్తారేమో అంటే అది ఇప్పుడు ఒక 9:30 నైట్ ఆ టైంకి వచ్చింది. 11 o'clock అలా చూస్తారేమో అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే అప్పటి నుంచి కార్ వేసుకొని సుకుమార్ గారి ఇంటి 2 kilometers రేడియస్లో తిరుగుతున్నాం. అవునా? మీకు తెలుసా సుకుమార్ గారు ఇలాంటివి కూడా జరిగాయి? తెలియదు, ఎవరికి తెలియదు. అంటే సో సస్పిషియస్ అసలు అమ్మా. 2 kilometers రేడియస్లో తిరుగుతున్నాం అనమాట. అంటే ఒకవేళ టక్కన ఫోన్ చేస్తారు, ఇంకేమైనా రమ్మంటారా, ఏం చెప్తారో తెలియదు కదా, మళ్ళీ బిజీగా ఉంటారేమో, అవైలబిలిటీ కూడా మిస్ చేసుకోకూడదని తిరుగుతున్నాం. 2:33 వరకు కాల్ రావట్లేదు. ఇంకా మేము వెళ్ళిపోదామా ఉందామా అని కరెక్ట్గా 3 o'clock 2:30 2:45 ఆ టైంకి కాల్ వచ్చింది. నైట్ రవి గారు అని సుక్కు గారి ఫ్రెండ్, ఆయన నెంబర్ నుంచి కాల్ వచ్చింది. లక్ష్మణ్ చూసేశారు, సుగ్గారు చూసేశారు, ఒక్క నిమిషం ఇస్తాను మాట్లాడాను. మాట్లాడితే స్పీకర్ ఆన్ చేసుకొని అందరూ విన్నారు, మాట్లాడుతున్నాను అనమాట. మాట్లాడితే లక్ష్మణ్ బాగా చేసావు, చాలా బాగా చేసావు, అసలు క్లైమాక్స్ ట్విస్ట్ అద్దరిపోయిందని నవ్వుతున్నారు. ఆయన క్లైమాక్స్ పిచ్చి చాలా బాగా నచ్చింది, క్లైమాక్స్ ట్విస్ట్ అద్దరిపోయింది, అసలు ఎవరిని ఖాళీగా పెట్టలేదు, ట్విస్టుల మీద ట్విస్టులు, నాకు భలే ఇష్టం ఇలాంటి సబ్జెక్టులు అసలు అని పొగుడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 10 minutes ఆయన ఏం చెప్తాను, ఇది స్టార్టింగ్. తర్వాత ఏం మాట్లాడారో నాకు అసలు లేదు, నేను బ్లాంక్. లాస్ట్లో ఒక మాట అన్నారు, నేను రమేష్ గారికి కూడా ఫోన్ చేసి చెప్తాను, రేపు మార్నింగ్ ఫోన్ చేసి నేను రమేష్ గారికి కూడా చెప్తాను అని చెప్పేసి అన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి. సుకుమార్ గారికి మేము ఫస్ట్ కలవడానికి వెళ్ళినప్పుడు మా వైఫ్ నన్ను చూసారు. ఆయనకి మా వైఫ్ వీళ్ళందరూ చూసేసరికి ఎంత ఎమోషనల్ పర్సన్ అంటే అంత ఎమోషనల్ పర్సన్. సినిమా చూసిన తర్వాత పల్లవి వాళ్ళకి కూడా చెప్పు, నేను చూశానని, ఇది చెప్పానని చెప్పు అనేసి తప్త గారితో కూడా ఇప్పుడు అదే అడుగుతుంటారు, ఏంటి అంతా ఓకే కదా, ఓకేనా వాళ్ళు అన్న టైప్లో అడుగుతుంటారు. ఎంత సచ్ స్వీట్ పర్సన్ నిజంగా. చాలా కేర్ ఎక్కువ కదా తబిత గారు. ఒక 4 మంచి వాక్యాలు చెప్పండి మీ వారి గురించి, దాంతో ఇది హౌ మచ్ యూ లైక్ హిమ్? ఓ ఐ లవ్ హిమ్ అ లాట్. అంటే ఆయన కేర్ గురించి ఆయన చెప్పారు కదా, మీకు ఎలాంటి విషయాల్లో అది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? అది ఎవ్రీ మూమెంట్ కనిపిస్తుంది అండి. అండ్ ప్రతి చిన్న విషయంలో కూడా, ప్రతి చిన్న దాంట్లో కూడా టూ మచ్ ఆఫ్ అంటే కేరింగ్ వల్ల ఎక్కువ వరీ అయిపోతూ ఉంటారు. నేనే ఏం పర్లేదు, నేను కొంచెం రెబల్గా బిహేవ్ చేసి ఉంటాను ఇంట్లో, బికాజ్ ఆయన చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషన్ కాబట్టి ఆయనని బ్యాలెన్స్ చేయడం కోసం, సో దట్ ఆయన పీస్ఫుల్గా షూటింగ్ చేసుకోవాలి, ఏం ఇంట్లో వరీ పెట్టుకోదా, ఏం పర్లేదు, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటారా, ఏం పర్లేదు ఇలా చెప్తా ఉంటారు. ఆయన అంత సెన్సిటివ్గా అంత ఇమోషనల్ పర్సన్ అయినా ఆయన క్రియేట్ చేసే క్యారెక్టర్లు చాలా గా ఉంటాయమ్మా. పుష్పరాజు అసలు తగ్గేదేలే అని మొత్తం అందరు తిరుగుతున్నారంటే సుకుమార్ గారు క్రియేట్ చేసిన ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కదా, బట్ ద బిహైండ్ దట్ ఈస్ అ వెరీ సాఫ్ట్ పర్సన్. వెరీ సాఫ్ట్ అండి. అసలు వీళ్ళ బ్రదర్ అలా ఆస్ట్రేలియా నుంచి వచ్చి చేశారని జాబ్ అంటే అక్కడ హోల్డ్ పెట్టేసి వచ్చారనమాట, బ్రేక్ తీసుకొని. సో ఆ ఊరికి ఇంకా మోహన్ ఇక్కడే ఉన్నాడా, పర్వాలేదా తన జాబ్కి, అంటే సినిమా ఏమవుతుంది, నాకు చెప్పారు లైక్ గుడ్ అడ్వైస్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ సుకు ఇస్ దట్ నువ్వు చేయాలనుకుంటే 100% చేయి, ఏదో పైన చేయటాలు కాదు, బికాస్ వాళ్ళు నిన్ను నమ్ముకొని ఉంటారు, నువ్వేదో చేస్తావు అనుకుంటారు. సో నువ్వు పెడుతుంటే కనుక నీ 100% పెట్టు, కానీ ఊరికే ఇలా పైన హోప్లు ఇవ్వటాలు, పైన చేయొద్దు, ఇలాంటివి అయితే చెప్పారు నాకు ఈ సినిమా గురించి. దట్ సో ట్రూ అండి. అండ్ 100% మీరు పెట్టారు కాబట్టి ఈ రోజున దీనికి ఇంత వినిపిస్తూ ఉందన్నమాట ఈ నేమ్ అనేది. అంటే మీరు అనేది ఇట్స్ అ వెరీ బిగ్ పిల్లర్ అండ్ సపోర్ట్ ఫర్ దెమ్. అందుకనే మారుతినగర్ సుబ్రహ్మణ్యం కేవలం మారుతినగర్ మాత్రమే కాకుండా అన్ని నగర్లలోనూ తిరగబోతున్నాడు అని అర్థమైంది. So thank you so much, Andy. Thank you very much and wishing you all super success. Thank you.